నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్లో హైడ్రా ఆపరేషన్స్ మనం అనుకున్న రీతిలో కాకుండా ఇంకా ఎక్కువనే జరుగుతున్నాయి. అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే హైడ్రా కూల్చివేతల వెనక రేవంత్ రెడ్డి హస్తం ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఈ హైడ్రా కూల్చివేతల వెనక కుట్రదారుడు అని ప్రజలు మొత్తుకుంటున్నారు. ప్రాక్టికల్గా చూస్తే ఈ హైడ్రా కూల్చివేతలకు కారకులు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అండ్ పార్టీ. ఎవరెవరు హైడ్రా కూల్చివేతల్లో బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ప్రాక్టికల్గా గుణపాలు లేదా ఈ జేసీబీలు తీసుకొని కేసీఆర్ ఫార్మ్ హౌస్, కేటీఆర్ ఫ్లాటు, హరీష్ రావు ఇంటి చుట్టుముట్టి అక్కడ దొరికిన పారతో దొరికిన ఏం దొరికితే దాంతో వాళ్ళ ఇల్లు డెమాలిష్ చేయాలి. నేను ఇది పిలిపిస్తలేను. ఈ అక్రమాలకు కారకులు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. అసలు బాధితులు కేసీఆర్ ఫోటో పెట్టుకొని దానిపై ఉమ్మి వేయాలి. గత 9 ఏళ్లుగా అసలు అక్కడ లేఅవుట్లు కానీ ఒక ఇండ్లు కానీ కట్టే ప్లేస్ కాదు అని తెలిసి అప్పటి మున్సిపల్ మంత్రులు, బీఆర్ఎస్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు బాగా డబ్బు తిని అక్రమ లేఅవుట్లను సక్రమంగా చూపించి అమాయక ప్రజలను మోసం చేసిండ్రు. ఇప్పుడు అమాయక ప్రజలు అమాయకంగా రేవంత్ రెడ్డిని తిట్టొద్దు. మీరు అదే అమాయకతతో పోయి హరీష్ రావుని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తన్నండి. ఎస్పెషలీ కేసీఆర్ ఫార్మ్ హౌస్ చుట్టుముట్టండి. వాడు అక్కడ పండుకునేటాడు తాగి, మీ డబ్బులతోనే తాగి కేసీఆర్ ఫామ్ హౌస్లో తొంగుంటాడు. వాడిని నిద్రలేపండి. వాడు అనే పదం చాలా చిన్నది. మొన్న బీరంగూడలో రోస్ ఇండిపెండెంట్ హౌస్ కూలగొట్టేస్తున్నారు. అంటే ఈ రోస్ కట్టే వరకు ఈ మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఒక్కొక్క ఇల్లు సుమారు 80 లక్షల దాకా ఉంటుంది, 70-80 లక్షలు. అలాంటివి ఒక 20-30 ఇళ్ళు కూలగొట్టేస్తున్నారు. దాంట్లో బాధితులు ఉన్నారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ల్యాండ్స్ని పై పేదలకు పర్మిషన్ ఇచ్చి అక్కడ డబ్బులు దండేసి, అసలు కేటీఆర్కి సిగ్గే లేదు. ఆ పుట్టుక ఏం పుట్టుకోనో మనకు తెలియదు, కానీ వాళ్ళిద్దరికీ లేదు. ఆ కవితకు లేదు, ఆ కేటీఆర్ గానికి లేదు. కవిత చూసిన ఇట్లా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆమె చేసిన సిగ్గుమాలిన పనికి
ఈ మాత్రం సైలెన్స్ మెయింటైన్ చేయడం తప్పేం కాదు. అయితే ఇప్పుడు హైడ్రా ఆపరేషన్స్ వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మనం అలా అనకూడదు. రోడ్డు మీద ఉండే కుటుంబాలు డబ్బులు వెదజల్లి భూములను ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టి ఆ బిల్డింగ్లు ఇప్పుడు కూల్స్తే వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. అంటే ఇక్కడ రోడ్డు మీద ఉండేవాళ్ళు మళ్ళీ రోడ్డు పైకి వచ్చారు. మనము లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక క్వశ్చన్ అడగాలి. ఈ కేసీఆర్ అండ్ కో, కేటీఆర్ అండ్ కో, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అండ్ కో, వీళ్ళ సహకారము, వీళ్ళ కనుసైగల్లోనే ఈ ఆక్రమణలన్నీ జరిగాయి. దీనికి ముట్టాల్సిన డబ్బంతా ముట్టింది. ఇప్పుడు బాధితులు పోయి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది బేసు బలగొట్టాలి. కేసీఆర్ని కేటీఆర్ని ఉక్కు బిక్కులు చేయాలి. కానీ ఏడ్చుకుంటా రేవంత్ రెడ్డి మీదే ఏడుస్తున్నారు. నేను ఒకటి అడగదలుచుకున్నాను. అక్రమ బిల్డింగ్లను, అక్రమ షెడ్లను, అక్రమ ఇండ్లను, కమర్షియల్ బిల్డింగ్లను మీరు ఏ ధైర్యంతో అక్కడ కట్టారు? ఫస్ట్ ఎవడు మీకు పర్మిషన్ ఇచ్చాడో ఆ ఆఫీసర్ని కూడా గల్లా పట్టుకొని వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు తనండి. అంటే ఒక లేక్ ల్యాండ్లో పర్మిషన్ ఇచ్చి స్టాంప్ వేసిండు అంటే వాడి ధైర్యానికి, వాడి పెరికితనానికి, వాడిలోని విచ్చలవిడితనానికి, లా అంటే భయం లేని గాడిదినా కొడుకులు అప్పుడు ప్రభుత్వంలో ఆఫీసులలో పనిచేసుకుంటా ఎమ్మెల్యే సిగ్నేచర్కి లొంగి ఎమ్మెల్యే ఇచ్చే ముడుపులను పుచ్చుకొని ఈ లేఅవుట్ల పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ కూల్చివేతల్లో మేస్త్రీ కట్టిన ఇండ్లే చానున్నాయి. మేస్త్రీలు కట్టిన ఇండ్లే చానున్నాయి. అదిగాక ఈ టెంపరీ స్ట్రక్చర్స్, షెడ్స్, వర్క్ స్పేసెస్, హాస్పిటల్స్, అంటే ఈ కమర్షియల్ నిర్మాణాలే ఎక్కువ ఉన్నాయి. ఈ కమర్షియల్ నిర్మాణాలు ఎందుకున్నాయి? దీనికి ఒక స్ట్రాంగ్ లాజికల్ రీజన్ ఉంది. ఫస్ట్, వాళ్ళు అనుకున్న చోట వాళ్లకు ల్యాండ్ దొరకకపోగా ఆ ల్యాండ్ కాస్ట్లీ ఉన్న కారణంగా వాళ్ళు టెంపరీ పర్మిషన్ తీసుకొని షెడ్లు వేసుకొని కొన్ని లక్షల, కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటివరకే ఆర్జించారు. ఇప్పుడు షెడ్ పడేస్తే వాళ్ళకి ఏం లాస్ లేదండి. వాళ్ళు గత 9 ఏళ్లుగా ఆ షెడ్లో ఉంటున్నారు. అంటే ఆ షెడ్కి ఏం లేదన్నా ₹1,00,000 కిరాయి ఉంటుంది. 9 ఏళ్లుగా ప్రతి నెల లక్ష సేవ్ చేస్తున్నవాడు. అంటే ఇప్పటివరకు వాళ్ళ ఖర్చులన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. వాళ్ళని ఇప్పుడు షెడ్ కూలగొట్టినా వాళ్ళకి అయ్యే బాధ ఏం లేదు. వాళ్ళకు కూడా తెలుసు అది అక్రమమైన షెడ్డు, ఏనాడో పోతుంది అని వాళ్ళకు కూడా ఊహ ఉంది. హైడ్రా ఆపరేషన్ స్టార్ట్ కాగానే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంది. అయినా వాళ్ళు ఇంకా అక్కడనే ఉన్నారు. అంటే దానికి కారణం ఆ వెనుక ఉన్న ఎమ్మెల్యే, వాడు తీసుకున్న డబ్బులు, ఆ అధికారాలు తీసుకున్న లంచాలు, ఇదే వీళ్ళ ధైర్యానికి కారణం. సరే, కూల్చివేతలు, రో హౌజెస్, విల్లాస్, షెడ్డులు, ఇండస్ట్రియల్ షెడ్స్, టెంపరీ స్ట్రక్చర్స్ కూలుస్తూనే ఉన్నారు. ఇక అన్నీ కూల్చడం అయిపోతే, ఇంక్లూడింగ్ హై రైజ్లు కూల్చడం అయిపోతే ఫైనల్గా హైడ్రా దృష్టి ఈ అక్రమ లేఅవుట్లపై పడనుంది.
చిట్ట చివరిగా యాక్షన్ తీసుకునేది అక్రమంగా అప్రూవల్ పొందిన హెచ్ఎండిఏ, డిటిసిపి అండ్ ఫార్మ్ హౌస్ ప్రాజెక్ట్స్. ప్రాబ్లం విత్ హెచ్ఎండిఏ, డిటిసిపి అండ్ ఫార్మ్ హౌస్ ప్రాజెక్ట్స్ ఈజ్ కంపౌండ్ వాళ్ళు తప్ప లోపల చాలా అక్రమాలు జరిగింటాయి. అంటే అలొకేషన్ ఆఫ్ పార్క్ స్పేస్, allocation of what you call community hall, width of roads, placement of plots, overall layout design, ఇవన్నీ కంపౌండ్ వాల్ ఒక్కటే బాగుంటుంది, లోపలన్నీ అనుకున్న విధంగా ఆ లేఅవుట్ చేసి ఉండరు. ఇది కూడా అక్రమాల కిందనే వస్తుంది. అయితే ఈ హైడ్రా ఆపరేషన్ చిట్ట చివరి స్టేజ్లో ఈ హైడ్రా వాళ్ళు అక్రమ డిటిసిపి, అక్రమ హెచ్ఎండిఏ, అక్రమ ఫామ్ ప్లాట్స్ దీనిపై కొరడా జురిపిస్తారు. దీంట్లో నంబర్ 1 బాధితులు ఈ ఫామ్ హౌస్ ప్లాట్స్ ఎవరు కొన్నారో వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్లకు ఒక నంబర్ ఇచ్చి ఒక ప్లేస్ చూపించి ఫైనల్గా వాళ్ళు అక్కడ పోతే ఆ ప్లాట్ అక్కడ ఉండదు, ఆ రోడే ఉండదు. అంటే పచ్చిగా ఉన్న ఒక ఫామ్ ల్యాండ్ని పేపర్ మీద రోడ్లు, పేపర్ మీద ప్లాట్లు చూపించి వేలాది మందికి అగ్వ ధరలో అమ్మేశారు. ఈ హెచ్ఎండిఏ, డిటిసిపి కాకుండా ఈ ఫామ్ హౌస్ ప్లాట్స్ పై భయంకరమైన యాక్షన్ హైడ్రాది ఉంటుంది. అదే కాకుండా హెచ్ఎండిఏ అని నామకరణం చేసి డబ్బులు ఇచ్చి అక్రమంగా లేఅవుట్ శాంక్షన్ చేయించుకొని ఆ లేఅవుట్ ప్రకారంగా లేని హెచ్ఎండిఏ లేఅవుట్స్, డిటిసిపి లేఅవుట్స్ కూడా ఇప్పుడు కూల్చివేతకు కాకుండా ఓవరాల్ లేఅవుట్నే అంటే ప్లేన్గా మార్చి రీఅప్రూవల్ కోసం అప్లై చేయండి అని చెప్పే అవకాశాలు చాలా ఉన్నాయి. మనకు మంచి మార్గంకి అందుతున్న సమాచారం ప్రకారం చిట్ట చివరి స్టేజిలో ఈ హెచ్ఎండిఏ, డిటిసిపి లేఅవుట్స్ కూడా టార్గెట్ అవుతుంది. ఈ కంపౌండ్ వాల్ లోపల, గేటెడ్ స్ట్రక్చర్ లోపల ఉన్న ప్లాట్ లేఅవుట్లు మొత్తము రద్దయ్యే సూచనలు ఉన్నాయి. అంటే అక్రమ లేఅవుట్లు మాట్లాడుతున్నాను. మొత్తం లేఅవుట్ స్ట్రక్చరు, లేఅవుట్ డిజైన్ మొత్తం రద్దు చేసి మళ్ళీ రీడిజైన్ చేసి అప్రూవల్ తీసుకోండి అని చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ హెచ్ఎండిఏ, డిటిసిపిలో కూడా అంటే డిటిసిపిలో చాలా ఎక్కువ లావణి పట్టాలు, భూదాన్ ల్యాండ్స్ ప్లస్ ఇతర ప్రాబ్లమెటిక్ ల్యాండ్స్, కబ్జా చేసిన ల్యాండ్స్, అది కాకుండా బడుగు బలహీన వర్గాలకు అలొకేట్ చేసిన ల్యాండ్స్ పై ఈ అక్రమ లేఅవుట్లు టెంపరీ రిజిస్ట్రేషన్తో తీసుకొని దాన్ని ప్లాట్గా మార్చి అమ్మేస్తున్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన ల్యాండ్ పై డెవలప్మెంట్ చేయడం వీల్లేదు, కానీ వీళ్ళు పక్కకున్న బడుగు బలహీన వర్గాల ల్యాండ్స్ కూడా తీసుకొని టెంపరీ అగ్రిమెంట్ చేసుకొని పర్మనెంట్ ప్లాట్లుగా మార్చేసి డిటిసిపి కింద అమ్మేసిన డిటిసిపి లేఅవుట్లు కోకొల్లో ఉన్నాయి. మంచి మార్గం ఒక సజెషన్ ఇస్తుంది. ఎలాగో ఇలాంటి లేఅవుట్స్ పై యాక్షన్ తప్పదు. దానికన్నా ముందే మీరు మీ ప్లాట్స్ లేటెస్ట్ హైడ్రా నామ్స్ కింద చెరువు కింద వస్తున్నాయా, ఎఫ్టిఎల్ కింద వస్తున్నాయా, బఫర్ జోన్లు వస్తున్నాయా, అక్రమంగా లేఅవుట్ డిజైన్ మార్చేసి కట్టారా,
ప్లాట్ జిపిఎస్ లొకేషను, దాని అంటే ఎలక్ట్రానిక్ లేఅవుట్, జిపిఎస్ మార్కింగ్స్ అంటే పక్కాగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఫార్మ్ హౌస్ కొనే వాళ్ళు ఆ ఓనర్ దగ్గర ఇంకా ప్లాట్లు మిగిలి ఉంటే ఆ ఓనర్ని ఇప్పుడే పట్టుకోండి. ఎందుకంటే రేపు మీ ఫామ్ హౌస్ ప్లాట్స్ లేఅవుట్ మొత్తం చేంజ్ కావచ్చు. కంపల్సరీ రోడ్స్ వేస్తే మీ ప్లాటు లేకుండా పోవచ్చు. నేను ప్రాబబిలిటీస్ చెప్తున్నా, కావచ్చు. కనుక నా ప్రకారం ఇప్పుడు అనుమతి పొందిన హెచ్ఎండిఏ మరియు డిటిసిపి లేఅవుట్లలో ఒక 20 నుంచి 30% లేఅవుట్లను పెరికి పారేస్తుండొచ్చు, లేదా ఆ టోటల్ లేఅవుట్నే జప్తు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏదో హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్ల కింద ఉంది అని భరోసాతో ముందు పోకండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూల్చిన స్ట్రక్చర్లు అంతా హెచ్ఎండిఏ అప్రూవలు, జిహెచ్ఎంసి అప్రూవలు, గ్రామ పంచాయత్ అప్రూవలు, మున్సిపల్ అప్రూవలు, అది కాకుండా వాటర్ కనెక్షన్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉన్న కోకొల్ల కమర్షియల్, పబ్లిక్, బిల్డింగ్స్, లేఅవుట్లలో ఇండ్లు అన్ని అప్రూవల్ నుండి రిజిస్టర్ అయిన ప్రాపర్టీస్, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్న ప్రాపర్టీసే కూల్చేస్తున్నారు. పర్మనెంట్ స్ట్రక్చర్సే కూల్చినప్పుడు మీ ప్లాట్ లేఅవుట్ ఎంత? నథింగ్. మీరు 40 years లింక్ డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేసి లేఅవుట్ ప్రాక్టికల్ అప్రూవల్ ఏమి, మీకు అలొకేట్ చేసిన ప్లాట్ నంబర్ ఏమి అని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఆ దాంట్లో మీకు ఏమైనా డౌట్ వస్తే ఇప్పుడే ఒక కేసు ఆ లేఅవుట్ ఓనర్ మీద వేసేయండి. రేపు వాడు దొరకడు. లేఅవుట్ ఓనర్ దగ్గర ప్లాట్లు ఉన్నప్పుడే వాడి మీద ప్రెషర్ వేసి ఆ మిగిలిన ప్లాట్లు అమ్మకుండా చేస్తే వాడే మీకు ఒక పరిష్కారం చూపించే అవకాశం ఉంది, మీకు న్యాయం దొరికే అవకాశం ఉంది. వన్స్ హైడ్రా వాళ్ళు ఇలాంటి ఆర్గనైజేషన్, మున్సిపాలిటీ వాళ్ళు ఎంటర్ అయితే రేపు ఆ లేఅవుటే సక్రమంగా లేదు అని తేలితే మీ ప్లాటుకు విలువ లేకుండా పోతుంది. మీరు అటు అమ్మలేరు, ఇటు ఇల్లు కొనలేరు, అటు పొజిషన్ కూడా తీసుకోలేరు. సో మంచి మార్గం ఏం సూచిస్తుంది అంటే ఇదంతా అయ్యే కన్నా ముందే మీ ప్లాట్ కాగితాలు తీసుకొని రెలవెంట్ మున్సిపల్ అథారిటీస్కి అప్రోచ్ అయ్యి ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా డబ్బులు దింపించి వాళ్ళు అప్రూవల్ తీసుకున్నారు అని మీకు ఏదైనా హింట్ అంటితే ఆ ఓనర్ని తక్షణమే పట్టుకొని ఆయనపై కేసులేసి మీకు దక్కే అమౌంట్ దక్కితే మంచిది, లేదా ప్లాట్ని సక్రమంగా మార్చే విధానము, లేదా అడిషనల్ ఎక్కడన్నా లేఅవుట్లో ఎక్కడన్నా ప్లేస్ చూపిస్తారా, పార్క్ స్పేస్లో ప్లాట్ అలాట్మెంటు, ఫ్రీ ఏరియాలో ప్లాట్ అలాట్మెంటు, పార్క్ స్పేస్లో లేదా కమ్యూనిటీ హాల్ స్పేస్లో ప్లాట్ అలాట్మెంటు, ఓపెన్ ల్యాండ్లో ప్లాట్ అలాట్మెంటు, రోడ్స్కు కావాల్సిన స్థలంలో ప్లాట్ అలాట్మెంట్. అంటే ఇలాంటివి జరిగింటే తప్పగా మీకు న్యాయం జరిగే సూచనలు ఉన్నాయి. ఈ హైడ్రా ఆపరేషన్ కన్నా ముందే మీరు ఇలాంటి రీచెక్ చేసుకుంటే అన్ని అప్రూవల్ ఉన్న ప్లాట్ అయినా పర్వాలేదు, ఒక్కసారి పోయి రీచెక్ చేసుకొని ప్రాబ్లం ఏమన్నా అనిపిస్తే తక్షణమే ఓనర్పై కేసేసి ఒక పోలీస్ కేసు కూడా వేసి 420 చీటింగ్ కేసు వేస్తే మీకు న్యాయం జరిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి అని తెలియజేస్తూ ఇప్పటి వరకే మీరు హెచ్ఎండిఏ డిటిసిపి లాంటి అప్రూవల్ ప్లాట్స్ ఉంటే ఒక్కసారి రీచెక్ చేసుకోండి అని మీ అందరికీ సూచిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.